शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। పరాశర సంహిత హనుమంతునకు సమగ్రమైనటువంటి గ్రంథం. హనుమంతుడు చిరంజీవి. రామాయణంలో హనుమంతుని చరిత్ర అంతా చూడలేము. కేవలము త్రేతాయుగానికి సంబంధించినటువంటి చరిత్ర రామాయణం అయితే, హనుమంతుడు చిరంజీవి అవటం వల్ల అన్ని యుగాలకు సంబంధించి ఉన్నాడు. అటువంటి హనుమంతుని యొక్క సమగ్రమైన చరిత్ర మైత్రేయ మహాముని అడుగుతూ ఉంటే పరాశరుడు చెప్పినట్టుగా మనకి పరాశర సంహిత అనే గ్రంథ రూపంలో కనపడుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ పరాశర సంహిత తాళపత్రాల్లో వ్రాతకృతుల్లో మగ్గి ఉండటం వల్ల ఇటీవల దాకా కూడా హనుమంతుడి చరిత్ర సమాజానికి పూర్తిగా తెలియదు. అటువంటి విశేషాలన్నీ కూడా మనము ఈ పరాశర సంహిత ద్వారానే తెలుసుకోగలుగుతాం. ప్రతి హనుమద్భక్తుడు ఈ పరాశర సంహితని దగ్గర పెట్టుకుని పూజించటానికి కూడా అర్హమైనటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథంగా మహర్షులు చెప్పారు. ఈ పరాశర సంహిత 3 భాగాలుగా 120 పటలాలు, మొదటి భాగంలో 40, రెండవ భాగంలో 40, మూడవ భాగంలో 40, మొత్తం 120 పటలాలుగా వ్యాప్తమై ఉన్నది. ఈ మొదటి భాగంలో హనుమంతునికి సంబంధించినటువంటి అనేక విషయాలు, ముఖ్యంగా హనుమంతుని యొక్క జన్మ విషయం, హనుమంతుని కళ్యాణ విషయం, చాలా మందికి తెలియని యథార్థము హనుమత్ కళ్యాణం. ఈ విషయం కూడా మనకి పరాశర సంహిత యొక్క ఈ ప్రథమ ఖండంలో మనకు కనపడుతుంది. భగవంతుడు అవతారాలు ఎత్తేది కారణం 2 రకాలు. ఒకటి శిష్ట రక్షణ, తన భక్తులైనటువంటి వాళ్ళని రక్షించటం ఒక పని అయితే, రెండవది దుష్ట శిక్షణ, రాక్షస సంహారం. ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి చరిత్రలు కూడా ఈ పరాశర సంహిత ప్రథమ ఖండంలో మనకు కనపడతాయి. అనేక భక్తులు ఉన్నారు హనుమంతునికి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించినటువంటి వాళ్ళు. కశ్యపుడు, మైందుడు, వివిధుడు, హరిశర్మ, ధ్వజదత్తుడు, సుముఖుడు, ఇట్లా అనేక రకాల భక్తులు హనుమంతుని సేవించి ఆయన యొక్క దర్శనాన్ని పొంది తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే రక్తరోముడు, త్రిశూలరోముడు మొదలైనటువంటి రాక్షసులు, భయంకర రాక్షసుల్ని హనుమంతుడు సంహరించినటువంటి రీతి కూడా ఈ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఆంజనేయ స్వామికి సంబంధించి మంత్రభాగం చాలా ఉన్నది. ఆ మంత్రభాగం కూడా ఈ పరాశర సంహిత మొదటి భాగంలో మనం చూడగలుగుతాం. అందులో కూడా సువచ్చల హనుమన్ మంత్రం, సువచ్చల ఆంజనేయ చరిత్రే కాకుండా, వివాహ వృత్తాంతమే కాకుండా అందుకు సంబంధించినటువంటి మంత్రభాగం కూడా ఇందులో కనపడుతుంది. మంత్రోపదేశ లక్షణము, అష్టాక్షర మహామంత్ర విధానము, న్యాస ముద్రా లక్షణము, షట్పల్లవాది విధి, ఈ విధంగా హనుమంతుని యొక్క షోడశోపచార అర్చనా విధానము, ఇవన్నీ కూడా ఈ ప్రథమ భాగంలో మనకు కనపడతాయి. స్నాన సంధ్యానంతర విధి, నిత్యకర్మ విధానము, ఇటువంటి ఉపాసకులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు ఆచరించవలసినటువంటి సదాచార విధానం కూడా ఈ ప్రథమ భాగంలో మనకు కనపడుతుంది. హనుమంతునకు 13 పీఠాలున్నాయి. కుండినం నామ నగరం, శ్రీభద్రం, కుశతర్పణం, పంపాతీరం, చంద్రకోణం, కాంభోజం, గంధమాదనం, మాహిష్మతీపురం చైవ, బార్హస్పత్యపురం తథా సుందరి నగరం చైవ, రమ్యం శ్రీ హనుమత్పురం, ఇలా మొత్తం నైమిషారణ్యము, ఇటువంటివన్నీ కూడా 13 హనుమత్ పీఠాలున్నాయి. ఈ 13 హనుమత్ పీఠాల చరిత్ర కూడా ఈ పరాశర సంహిత భాగాల్లో మనకు కనపడుతుంది. అందులో కూడా 25వ పటలము అద్భుతమైనటువంటి శక్తి కలిగిన మాలామంత్రం. ఈ మాలామంత్ర విధానము, మాలామంత్రం దాన్ని పఠిస్తే చాలు హనుమంతుడు మనకి తోడు ఉంటాడు. అటువంటి అద్భుతమైనటువంటి మాలామంత్రం కూడా
మనకి ఈ పరాశర సంహిత ప్రథమ భాగంలో ఉండే 25వ పటంలో చూడగలుగుతాం. హనుమద్ విగ్రహ ప్రతిష్ఠా విధానము, ఆ విగ్రహ ప్రతిష్టకి కావలసినటువంటి పద్ధతులన్నీ కూడా మనం ఈ ప్రథమ భాగంలో చూడగలుగుతాం. ఇలా హనుమంతునికి కీలకమైనటువంటి అంశములు అనేకము ఈ పరాశర సంహిత ప్రథమ భాగంలో చూడగలుగుతాం.